రైట్ బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న ప్రతి పథకంలో రేషన్ కార్డు గ్యారంటీకి నిర్ణయం తీసుకున్నారు. ఈ వారం మరోసారి మంత్రివర్గ ఉపసంఘం భేటీ కానుంది. మొదటి మీటింగ్లో అనేక అంశాలను మంత్రివర్గం పరిశీలించింది. ఇప్పటికే ఇతర రాష్ట్రాల్లో రేషన్ కార్డుల అమలు విధానం అధ్యయనం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. రేషన్ కార్డుల మంజూరీకి 2010లో కేంద్రం వేసిన డాక్టర్ ఎస్సి సక్సేనా కమిటీ సిఫార్సులను పరిశీలించింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న ప్రతి పథకంలో రేషన్ కార్డు గ్యారంటీకి నిర్ణయం తీసుకున్నారు. ఈ వారంలో మరోసారి మంత్రివర్గ ఉపసంఘం భేటీ కానుంది. మొదటి మీటింగ్లో అనేక అంశాలను మంత్రివర్గం పరిశీలించింది. ఇప్పటికే ఇతర రాష్ట్రాల్లో రేషన్ కార్డుల అమలు విధానాన్ని అధ్యయనం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. రేషన్ కార్డుల మంజూరీకి 2010లో కేంద్రం వేసిన డాక్టర్ ఎస్సి సక్సేనా కమిటీ సిఫార్సులను పరిశీలించింది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, చెప్పండి, రేషన్ కార్డుల గురించి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంది? ఎప్పటి నుంచి అసలు రేషన్ కార్డులు మంజూరు జరిగిపోయే అవకాశం ఉంది? లక్ష్మణ్, రాష్ట్ర ప్రభుత్వం అత్యంత క్రియాశీలకంగా ఈ యొక్క రేషన్ కార్డుల విషయంలో వ్యవహరిస్తుంది. ఇప్పటికే ఇటు మంత్రివర్గ ఉపసంఘాన్ని కూడా నియమించినటువంటి రాష్ట్ర సర్కార్ దానిపైన ఇప్పటికే కసరత్తు కూడా ప్రారంభం చేయడం జరిగింది. ఈ 2 నెలల్లో ఈ యొక్క రేషన్ కార్డులను కూడా మంజూరు చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతోంది. దానికి సంబంధించి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం దామోదర రాజనరసింహ, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కూడినటువంటి ఈ యొక్క మంత్రివర్గ భేటీ కూడా నిన్న జరిగింది. ఈ యొక్క భేటీలో ప్రధానంగా అనేక అంశాలను కూడా కీలకంగా చర్చ చేయడం జరిగింది. ఈ చర్చలో ప్రధానంగా రేషన్ కార్డులకు సంబంధించినటువంటి విధి విధానాలపైన చర్చించడం జరిగింది. ఇటు కేంద్రం గతంలో 2010లో అప్పుడు ఉన్నటువంటి యూపీఏ సర్కార్లో డాక్టర్ ఎన్సి సక్సేనా నేతృత్వంలోని ఒక కమిటీని, రేషన్ కార్డుల మంజూరికి సంబంధించినటువంటి కమిటీని అప్పట్లో వేయడం జరిగింది. ఆ యొక్క కమిటీ సిఫార్సులను కూడా ఈరోజు దాన్ని పరిగణలోకి తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. ఈ నేపథ్యంలోనే ఆ యొక్క కమిటీ సూచనలు, సలహాలను కూడా పరిశీలించింది. అదేవిధంగా దాంతోపాటు కొన్ని ప్రతిపాదనలు కూడా తీసుకోవడం జరిగింది. ఈ ప్రతిపాదనలు కూడా వివిధ ప్రతిపాదనలు ఎవరైతే మేధావులు కానీ, లేకపోతే గ్రామాల నుంచి కానీ, లేకపోతే అధికారుల నుంచి వచ్చినటువంటి, లేకపోతే ప్రజాప్రతినిధులు వచ్చినటువంటి ప్రతిపాదనలు కూడా పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి భావిస్తుంది. అందుకని ఇప్పటికే ఇటు లోక్సభ సభ్యులు, ఇటు శాసనసభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, శాసన మండలి సభ్యులు కూడా వీళ్ళందరూ కూడా ప్రజాప్రతినిధుల యొక్క సలహాలు, సూచనలు కూడా తీసుకోవాలని చెప్పేసి ఈ యొక్క రేషన్ కార్డుల మంజూరులో ఈ యొక్క అధికారుల యొక్క సలహాలు, సూచనలు కూడా తీసుకోవాలని చెప్పేసి భావిస్తున్నది. అందుకని ఇప్పటికే దీనిపైన విధి విధానాలు రూపొందించడానికైతే మొదటి సమావేశం నిన్న నిర్వహించడం జరిగింది. ఈ యొక్క సమావేశంలో అత్యంత కీలకమైనటువంటి రేషన్ కార్డులకు సంబంధించినటువంటి 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి, ఆ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రేషన్ కార్డులు ఉన్నటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా ఏరివేసేటువంటి కార్యక్రమాన్ని కూడా మొదలు పెట్టాలని చెప్పేసి భావిస్తుంది. వాళ్ళకు ఆప్షన్, ఏ రాష్ట్రంలో ఉంటారో వాళ్ళకు ఒక ఆప్షన్ అయితే ఇచ్చేటువంటి, ఒకే ఒక్క చోట, ఎక్కడో ఒక చోట ఉండే విధంగా ఆప్షన్ కూడా ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. అందుకు వీళ్ళందరికీ కూడా ఆప్షన్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. మొత్తంగా ఇప్పటికే 89,96,000 రేషన్ కార్డులు రాష్ట్రం మొత్తం మీద ఉంటాయి. ఇప్పటికే దానికి సంబంధించి ఇటు మరొక 10 లక్షలు ఈ యొక్క ప్రజాపాలన దరఖాస్తులు కానీ, కొత్తగా రేషన్ కార్డుల కొరకు దరఖాస్తు చేసుకున్నటువంటి రేషన్ కార్డులు దరఖాస్తులు ఉన్నాయి. దాంతోపాటుగా 11,33,000 దరఖాస్తులు ఆ యొక్క ఉన్నటువంటి రేషన్ కార్డులో తమ యొక్క అదనంగా పేర్లను నమోదు చేసుకోవడం కొరకు కూడా ఇటు అవకాశం కల్పించిన నేపథ్యంలో ఈ దరఖాస్తులు కూడా 11,33,000 దరఖాస్తులు అయితే రావడం జరిగింది. ఈ యొక్క దరఖాస్తులన్నింటినీ కూడా పరిశీలించి వీటికి సంబంధించి అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఎట్లాంటి రాజకీయ ప్రమేయం లేకుండా, ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది.
దాంతోపాటుగా ఈ యొక్క రేషన్ కార్డులకు సంబంధించినటువంటి అంశంలో కొత్త రేషన్ కార్డులను ఇవ్వాలని చెప్పి అయితే రాంబాబు ముఖ్యంగా ప్రధానంగా రాంబాబు ఈ మొత్తానికి కలిపి ఎంత సమయం పట్టే అవకాశం ఉందంటారు? ఈ అందరికీ కూడా లబ్ధిదారులందరికీ కూడా ఈ రేషన్ కార్డులు ఇచ్చే టైంకి ఎంత సమయం పట్టే అవకాశం ఉందంటారు? లక్ష్మీనాథ్, గత ప్రభుత్వం 10 సంవత్సరాల్లో కూడా ఎక్కడ కూడా రేషన్ కార్డు ఇచ్చినటువంటి దాఖలా లేదని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ సర్కార్ చెప్తా ఉన్నది. ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఇంప్లిమెంటేషన్ చేసేటువంటి ప్రతి ఒక్క పథకానికి కూడా రేషన్ కార్డు తప్పనిసరి చెప్పినటువంటి నేపథ్యంలోనే ఇప్పటికే ఆ దిశగా సర్కారు కూడా కసరత్తు ప్రారంభించింది. ఈ యొక్క ఇందిరమ్మ ఇల్లు ప్రారంభం కాబోతున్నాయి. అదేవిధంగా ప్రతి ఒక్క లబ్ధిదారుడు ఏదైతే ఉందో ఏ ఒక్క పథకానికి దరఖాస్తు చేసుకోవాలన్నా రేషన్ కార్డు తప్పనిసరి అని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించినటువంటి నేపథ్యంలో ఈ యొక్క దరఖాస్తులో ఇప్పటికే రేషన్ కార్డులకు ప్రజాపాలనలో అనేక దరఖాస్తులు తీసుకోవడం జరిగింది. దాంతోపాటుగా కొత్తగా కూడా ఇటు పేర్లను కూడా నమోదు చేసుకోవడానికి ఒక అవకాశం కల్పించింది. కాబట్టి మొత్తం 10 లక్షల దరఖాస్తులు కొత్తగా వచ్చినటువంటి నేపథ్యంలో ఈ యొక్క ప్రక్రియను మొత్తం కూడా వివిధ రాష్ట్రాల్లో ఇప్పటికే దానికి సంబంధించి అధ్యయనం కూడా చేయడం జరిగింది. వివిధ రాష్ట్రాల్లో ఏ విధంగా రేషన్ కార్డుల మంజూరికి సంబంధించినటువంటి ప్రక్రియ చేపడుతూ ఉన్నారని చెప్పి దానిపైన ఇప్పటికే అధ్యయనం చేసినటువంటి రాష్ట్ర సర్కార్ 2 నెలల్లో ఈ యొక్క రేషన్ కార్డులను ఇవ్వాలని చెప్పేసి రేషన్ కార్డులను ఇచ్చిన తర్వాత వెంటనే అంటే లబ్ధిదారులను అయితే ఇప్పటికే ఈ యొక్క పథకాలను ఇందిరమ్మలను వెంటనే ఇప్పుడు ప్రారంభించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. కాబట్టి వీటికి రేషన్ కార్డు కూడా తప్పనిసరి కాబట్టి ఆధార్ ఇప్పటికే ఉన్నటువంటి వాళ్ళ ప్రతి ఒక్కరికి ఆధార్ ఉండే ఉంటుంది. కాబట్టి ఈ యొక్క రేషన్ కార్డు తప్పనిసరి మ్యాండేటరీ అని చెప్పినటువంటి నేపథ్యంలో రేషన్ కార్డు ఎవరికైతే లేదో వాళ్ళందరికీ వెంటనే దరఖాస్తు చేసుకోవాలని చెప్పినటువంటి వెంటనే దరఖాస్తు చేసుకున్నారు. కాబట్టి వీటన్నింటినీ కూడా పరిశీలించి ఈ యొక్క 2 నెలల్లో ఈ యొక్క ప్రక్రియను పూర్తి చేసి వెంటనే ఈ యొక్క ఇందిరమ్మ ఇల్లు కానీ లేకపోతే ఇతర పథకాలను కూడా ప్రారంభించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. రేషన్ కార్డుతో ఎవరైతే పౌర సంబంధాల శాఖ ఉన్నదో ఈ శాఖ వాళ్ళు ఈ యొక్క రేషన్ కార్డులకు సంబంధించి దరఖాస్తులను పరిశీలించి అర్హులైనటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇవ్వాలని చెప్పేసి భావిస్తున్నది. 2 నెలల్లో ఈ యొక్క ప్రక్రియను చేపట్టాలని భావించినా కానీ దీనికి సంబంధించి గ్రామీణ ప్రాంతంలో మాత్రం 1,50,000 రూపాయల వార్షిక ఆదాయం ఉండాలని చెప్పి, పట్టణ ప్రాంతంలో 2 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉండాలని చెప్పి, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులకు ఇటు మాగాని 3.5 ఎకరాలు అదేవిధంగా చిలక 7.5 ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళకు రేషన్ కార్డు ఇవ్వాలని చెప్పి కొన్ని ప్రతిపాదనలు వచ్చినాయి. ఈ అన్ని ప్రతిపాదనలు పరిశీలించిన తర్వాత అనేక మంది సూచనలు సలహాలు తీసుకొని దీనికి సంబంధించి ఈ యొక్క ప్రక్రియను వెంటనే చేపట్టాలని చెప్పేసి రాష్ట్ర సర్కార్ భావిస్తున్నది. లక్ష్మీనాథ్, అయితే రాంబాబు ప్రధానంగా ఇది మొన్న ఏదైతే మాన్యువల్గా వీళ్ళు రాశారో పేపర్లో కొంతమంది దగ్గర వైట్ పేపర్లో తీసుకోవడం జరిగింది, వాళ్ళు మాకు రేషన్ కార్డు లేదు, రేషన్ కార్డు మంజూరు కావాలి అని, ప్రాపర్గా దీన్ని మళ్ళీ ఒకసారి అప్లై చేసుకుంటానికి ప్రభుత్వం అవకాశం కల్పిస్తుందా? అంటే ప్రజాపాలన దరఖాస్తులు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నట్టు ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రజాపాలన దరఖాస్తులకు అవకాశం ఇచ్చింది. ఈ యొక్క ప్రజాపాలన దరఖాస్తుల్లో కూడా అనేక మంది కూడా తమకు రేషన్ కార్డు లేదని చెప్పేసి కొత్తగా అందులో దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ప్రజాపాలన దరఖాస్తులను కూడా ఇప్పటికే స్క్రూటినీ చేసినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఎవరెవరికి రేషన్ కార్డు లేదని చెప్పేసి ఇప్పటికే ఐడెంటిఫై చేసింది. మరొకసారి కూడా ఎవరైతే రేషన్ కార్డు లేదో వాళ్ళు వెంటనే ఎండిఓ ఆఫీస్లో కన్సల్ట్ అయ్యి వాళ్ళు అక్కడ దరఖాస్తు చేసుకోవడానికి ఈ యొక్క అవకాశం కూడా ఇప్పటికే కల్పించినటువంటి నేపథ్యంలో దరఖాస్తు చేసుకున్నటువంటి వాళ్ళు కూడా ఇప్పటికి కూడా చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క ఎవరికైతే రేషన్ కార్డు లేదో రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా రేషన్ కార్డు తీసుకోవాల్సిందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. కాబట్టి ఈ యొక్క ప్రజాపాలన దరఖాస్తులతో పాటుగా రేషన్ కార్డులో పేర్లు తొలగించబడినటువంటివి కానీ లేకపోతే రేషన్ కార్డులో అటు చనిపోయినటువంటి పేర్లు తొలగించినవి కానీ లేకపోతే కొంతమంది పేర్లు పుట్టినటువంటి పిల్లలు కానీ లేకపోతే కొన్ని సంవత్సరాల నుంచి ఎన్రోల్మెంట్ కానటువంటి వాళ్ళందరూ కూడా ఎన్రోల్మెంట్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి నేపథ్యంలో కొత్తగా దరఖాస్తులు అయితే ఇప్పటికే 10 లక్షలకు పైగా ఉన్నాయి. కాబట్టి ఈ 10 లక్షల దరఖాస్తులు గతంలో ఉన్నటువంటి 90 లక్షల కార్డులు మొత్తం కూడా 1 కోటి కార్డులు ఈ యొక్క రాష్ట్రంలో ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీటన్నిటికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే దానికి సంబంధించినటువంటి ప్రక్రియ వేగవంతం చేస్తూ ఉంది. కాబట్టి ఈ యొక్క 2 నెలల్లో దీన్ని అన్నింటినీ కూడా గుర్తించి ఈ యొక్క అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా తెల్ల రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పేసి మిగతా వాళ్ళకు కూడా రేషన్ కార్డులు మరి గతంలో ఇచ్చినటువంటి పింక్ కార్డు కూడా ఇచ్చేటువంటి ఆలోచన అయితే చేస్తూ ఉన్నది. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ రాంబాబు.